స్ట్రక్చర్ ఆవిష్కరణ. హోరస్ హెరెసీ సమయంలో కీలకమైన సంఘటన అయిన మార్స్ స్కిజం కేవలం భావజాలాల ఘర్షణ కాదు, మెకానికం మరియు ఇంపీరియం యొక్క ఫ్యాబ్రిక్ను చింపివేసిన క్రూరమైన అంతర్యుద్ధం. ఈ అధ్యాయం అంగారక గ్రహంపై బహిరంగ సంఘర్షణ విస్ఫోటనంలోకి ప్రవేశిస్తుంది. కీలకమైన వర్గాలు, యుద్ధాలు మరియు ఈ అంతర్గత యుద్ధం విస్తృత గెలాక్సీ దశపై చూపిన తీవ్ర ప్రభావాన్ని వివరిస్తుంది. అంతర్యుద్ధ విస్ఫోటనం. ఫ్యాబ్రికేటర్ జనరల్ కెర్బోల్ హాల్ వార్ మాస్టర్ హోరస్కు విధేయత చూపడం ద్వారా తీవ్రతరం అయిన మెకానికంలోని సైద్ధాంతిక చీలిక ఒక కీలక దశకు చేరుకుంది. ఇది మార్స్ స్కిజంను రగిలించింది. ఈ అంతర్గత సంఘర్షణ మెకానికంను రెండు ప్రాథమిక వర్గాలుగా విభజించింది: చక్రవర్తికి స్థిరంగా ఉన్న విశ్వాసపాత్రులు మరియు హోరస్ మరియు అభివృద్ధి చెందుతున్న డార్క్ మెకానికంతో జతకట్టిన ద్రోహులు. విశ్వాసపాత్ర దళాలు. ఫ్యాబ్రికేటర్ లోకం జాగ్రియస్ కేన్ వంటి వ్యక్తుల నేతృత్వంలో విశ్వాసపాత్రులు వివిధ టైటాన్ లెజియన్లు, నైట్ గృహాలు మరియు స్కిటారీ కోహోట్లను కలిగి ఉన్నారు. ముఖ్యంగా మార్స్ యొక్క నైట్లీ హౌస్లలో మొదటిది అయిన హౌస్ తరానిస్ విశ్వాసపాత్ర రక్షణలో కీలక పాత్ర పోషించింది. వారి లోతైన పాతుకుపోయిన సంప్రదాయాలు మరియు చక్రవర్తి పట్ల అచంచలమైన విధేయత వారిని దేశద్రోహులకు వ్యతిరేకంగా బలీయమైన శక్తిగా మార్చాయి. దేశద్రోహి దళాలు. కెల్బోహాల్ ఆదేశం ప్రకారం దేశద్రోహులలో డార్క్ మెకానికం, అవినీతి పరులైన టైటాన్ లెజియన్లు మరియు శక్తి మరియు నిషేధించబడిన జ్ఞానం యొక్క వాగ్దానాలతో ఊగిసలాడే ఇతర శక్తులు ఉన్నాయి. హోరస్ యుద్ధ యంత్రానికి ఇంధనంగా మారడానికి దేశద్రోహులు అంగారక గ్రహం యొక్క విస్తారమైన వనరులను నియంత్రించడానికి ప్రయత్నించారు. అంగారక గ్రహంపై అంతర్యుద్ధం అనేక కీలక యుద్ధాలు మరియు వ్యూహాత్మక యుక్తుల ద్వారా వర్గీకరించబడింది. మాగ్మా నగరం యుద్ధం. విశ్వాసపాత్ర దళాలు దేశద్రోహి దాడులకు వ్యతిరేకంగా కీలకమైన దళాలను రక్షించిన ముఖ్యమైన ఒడంబడిక. యుద్ధ యంత్రాల తయారీకి నగరం యొక్క భూ ఉష్ణ శక్తి ఉత్పత్తి చాలా కీలకమైంది. ఇది రెండు వైపులా వ్యూహాత్మక లక్ష్యంగా మారింది. నాక్టిస్ లాబ్రింథస్ యొక్క రక్షణ. హౌస్ తరానిస్ అంశాలతో సహా విశ్వాసపాత్ర దళాలు పురాతన సాంకేతిక పరిజ్ఞానం యొక్క దాచిన నిల్వలను రక్షించడానికి ఈ చిక్కైన ప్రాంతాన్ని బలోపేతం చేశాయి. సంక్లిష్టమైన భూభాగం రక్షణాత్మక ప్రయోజనాన్ని అందించింది. విశ్వాసపాత్రులు బహుళ ద్రోహుల దాడులను తిప్పికొట్టడానికి వీలు కల్పించింది. ఒలింపస్ మోన్స్ ముట్టడి. సౌర్య వ్యవస్థలో ఎత్తైన అగ్నిపర్వతం మరియు శక్తి యొక్క ప్రతీకాత్మక స్థానంగా ఒలింపస్ మోన్స్ సంఘర్షణకు కేంద్ర బిందువుగా మారింది. విశ్వాసపాత్రులను నిరాశపరిచేందుకు మరియు అంగారక గ్రహంపై ఆధిపత్యాన్ని చాటుకోవడానికి దానిని స్వాధీనం చేసుకోవాలని ద్రోహ దళాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. మార్స్ యొక్క చీలిక ఒంటరిగా జరగలేదు. బాహ్య శక్తులు కీలక పాత్రలు పోషించాయి. ఇంపీరియల్ ఫిస్ట్ జోక్యం. అంగారక గ్రహం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తించి ఇంపీరియల్ ఫిస్ట్ స్పేస్ మెరైన్ లెజియన్ లాయలిస్ట్ రక్షణలను బలోపేతం చేయడానికి కంపెనీలను పంపింది. ముట్టడి యుద్ధంలో వారి నైపుణ్యం అనేక ఒడంబడికలలో అమూల్యమైనదిగా నిరూపించబడింది. ఇంపీరియల్ ఆర్మీ సపోర్ట్. జోవియన్ గ్రేడియస్ మరియు సాటర్నిన్ హోప్లైట్స్ నుండి రెజిమెంట్లను లాయలిస్ట్ మెకానికం దళాలకు మద్దతుగా మోహరించారు. అదనపు మానవ శక్తి మరియు మందుగుండు సామాగ్రిని అందించారు. అంతర్యుద్ధం యొక్క పరిణామాలు తీవ్ర ప్రభావాలను చూపాయి. డార్క్ మెకానికం అసెండెన్సీ. ద్రోహుల చివరి విజయం డార్క్ మెకానికం స్థాపనకు దారితీసింది. ఇది కోస్ మరియు మత విశ్వాల సాంకేతిక పద్ధతులకు అంకితమైన వర్గం. ఈ స్కిజం మెకానికం యొక్క నిర్మాణం మరియు తత్వాన్ని శాశ్వతంగా మార్చివేసింది. ఇంపీరియల్ దిగ్బంధనం. ద్రోహుల నియంత్రణకు ప్రతిస్పందనగా లాయలిస్ట్ దళాలు మార్స్ యొక్క దిగ్బంధనను ప్రారంభించాయి. మత విశ్వాసాల వ్యాప్తిని నిరోధించడానికి మరియు డార్క్ మెకానికం ప్రభావాన్ని కలిగి ఉండటానికి లక్ష్యంగా పెట్టుకున్నాయి. హోరస్ దిగ్బంధనంపై ప్రభావం. మార్స్ యొక్క వనరులు మరియు ఫోర్స్ సామర్థ్యాల నష్టం లాయలిస్ట్ యుద్ధ ప్రయత్నానికి గణనీయమైన దెబ్బను కలిగించింది. యుద్ధ సామాగ్రిని ఉత్పత్తి చేసే మరియు ఉన్న శక్తులను నిర్వహించే వారి సామర్థ్యాన్ని అడ్డుకుంది. మార్స్ స్కిజం ఇంపీరియం హృదయంలోని లోతైన పగుళ్లను ఆవిష్కరించింది. అంగారకుడిని సాంకేతిక అద్భుతాల పుట్టినిల్లు నుండి యుద్ధంతో దెబ్బతిన్న యుద్ధభూమిగా మార్చింది. అంతర్యుద్ధం మెకానికంను పునర్నిర్మించడమే కాకుండా హోరస్ హెరెసీ సమయంలో యుద్ధం చేసే ఇంపీరియం సామర్థ్యంపై శాశ్వత పరిణామాలను కూడా కలిగి ఉంది. డార్క్ మెకానికం ఆవిర్భావం రాబోయే సహస్రాబ్దాలలో గెలాక్సీని పీడిస్తూనే ఉండే కొత్త దుష్ట శక్తిని పరిచయం చేసింది. Thank you for watching this video.
Please like, share and subscribe.